గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలై 34వ రోజు పెరియకులం నుండి వీరపాండ్య టెంపుల్ కు చేరుకుంది. స్వాములకు పర్సా శంకర్, శారద, నవీన్, ప్రవీణ్, ప్రభాకర్, శ్రీనివాస్, శివకుమార్ కుటుంబ సభ్యులు భిక్షను ఏర్పాటు చేశారు. స్వాములు ఇవాళ రాత్రి చిమ్మమన్నూరులో బస చేయనున్నారు. అడుగడుగున నోట స్వామి శరణ ఘోష శరణ ఘోష. ఇల్లు తల్లిదండ్రులొదిలి భార్య పిల్లల బంధమొదిలి కానల్లో కాలి నడక సాగే యాత్ర సాగే యాత్ర. అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర. కన్నె కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర. మునుపెన్నడు చూడనిది దివ్య యాత్ర. వేణుగోపాలు సుశీల్ గురు స్వామి చూపిన యాత్ర పాదయాత్ర. స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో. శరణం. సికింద్రాబాద్ గణేష్ దేవాలయం నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర ఈ రోజుకి 34 రోజు. పెరియాకులంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరము మనము ఉన్న ఇరుముడి మొత్తం కట్టి ఇరుముడి కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు పెరియాకులం అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి మనం బెండి పెరియాలు బయలుదేరుతున్నాము. 34 డేస్లో చేసిన యాత్ర బ్యూటిఫుల్ యాత్ర చేసినాము. అందరి స్వామి సహకరిస్తే అందరి స్వామి బాగానే నడిచి సికింద్రాబాద్ నుంచి పెరియకులం వరకు కష్టమైన వర్షమైన ఎండ అయినా అందరి నడిచి ఇంత కష్టం పదయాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అందరి స్వామి ఫ్యామిలీ మెంబర్స్కు అయ్యప్ప ఆశీర్వాదం అనుగ్రహం ఉండాలంటే నేను అయ్యప్ప దగ్గర ప్రార్థన చేస్తున్నాను. స్వామి శరణం, అయ్యప్ప శరణం. అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపవిత్ర పాదయాత్ర సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి ఇరుముడి కట్టుకొని బయలుదేరి ఇవాళ పెరియాకులం చేరుకున్నాం. స్వామి సికింద్రాబాద్లో ఇరుముడి కార్యక్రమం పూర్తి చేసినప్పటికీ మధ్య దారిన ఎవరైతే స్వాములు మాతో పాటు కలిసి వచ్చారో వాళ్ళకి ఇక్కడ ఇరుముడి కార్యక్రమం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరికీ ఇరుముడి కార్యక్రమం పూర్తి చేసుకొని ఇంకా ముందుకు బయలుదేరుతున్నాము. మాకు ముగ్గురికి ఈ 540 మంది స్వాముల కన్న తల్లిదండ్రులకి మా పాదాభివందనాలు. వాళ్ళు మాకు ఈ సేవ చేసుకునే భాగ్యం అవకాశం కలిగించినందుకు మేము ఎంతో వాళ్ళకి రుణపడి ఉంటాము. ఇట్లాంటి అవకాశం ఇంకా అయ్యప్ప ఎంతో ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము. ఈ సేవ మరవరాంది సేవ. ఈ సేవ చేసుకునే భాగ్యం కలిగించిన ప్రతి ఒక్క స్వామికి వాళ్ళ పాదాలకి నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. స్వామి స్వామి శరణమయ్యప్ప. శ్రీ వేణుగోపాల్ గురుస్వామి గారు గత 40 సంవత్సరాల కిందట ముగ్గురితో ప్రారంభమైన ఈ యొక్క మహాపాదయాత్ర ఈరోజు మన నాయక్ గురుస్వామి ఆధ్వర్యంలో మరియు యాదవ్ గురుస్వామి ఆధ్వర్యంలో 500 మంది దాకా శబరిమల పాదయాత్ర వచ్చారు. సో మేము వాళ్ళు వెళ్ళినాక తెల్లారి రోజు మేము కూడా బయలుదేరినాము. మా ఒక్క గ్రూపే కాకుండా ఎంతమంది అయితే ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్నారో అయ్యప్పలు దగ్గర ఒక 5,000 మంది పైన ఈ సంవత్సరం పాదయాత్ర చేశారు. సో వాళ్ళందరికీ మా తండ్రి గారి యొక్క ఆశీస్సులు ఉండడము, మా తండ్రి గారి యొక్క ఒక సహకారం ఉండడంతో అందరు చేశారు ఈ యొక్క యాత్ర.